100వ రోజు గీతా మకరందం భగవద్గీత పార్ట్ 100 బై అరవింద కుమార్ అప్లోడ్ చేస్తున్నాను. విని ఆనందించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులతో, మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. గీతా మకరందంలో 100వ రోజు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం శ్రీ గీతాదేవ్యై నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. ఓం శ్రీ గీతాదేవ్యై నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. నల్లని దేవ ఓ మురళీనాథ, నల్లని దేవ ఓ మురళీనాథ, మా కథలన్నీ వినరావ ఓ మురళీనాథ, మా మురళీనాథ. నల్లని దేవ ఓ మురళీనాథ, మూడు లోకాల నేలేటి అవతారుడా, పేదవారిని బ్రోచేటి మహదాతవు, నిన్ను పూజించెదా నన్ను కాపాడవ ఓ నల్లని చల్లని నా దేవదేవ. నల్లని దేవ ఓ మురళీనాథ, మా కథలన్నీ వినరావ ఓ మురళీనాథ, నా మురళీనాథ. శంఖ చక్రాలు కలిగిన ఓ మాధవ, నీ దర్శన భాగ్యము కలిగించరా, ఆశ చూపిస్తివి ప్రేమలల్లిస్తివి, నీ మాయలు మర్మాలు చాలించవ. నల్లని దేవ ఓ మురళీనాథ, మా కథలన్నీ వినరావ ఓ మురళీనాథ, నా మురళీనాథ. నన్ను బ్రోవవు వెదికిన కనిపించవు, పసివాడను అజ్ఞాన నిరుపేదను, దయ చూపించరా భక్తి కలిగించరా నంద గోపాల నారాయణ. నల్లని దేవ ఓ మురళీనాథ, మా కథలన్నీ వినరావ ఓ మురళీనాథ, నా మురళీనాథ. వాసుదేవుని కృప వల్ల మనము భగవద్గీత ప్రయాణంలో 100 రోజులు చేరుకున్నాం. మనం 100 రోజులు ఒక మనిషి జీవితంలో మామూలు విషయం కాదు, అది చాలా విశేషమైనది. 100 రోజుల పాటు మనం ప్రతిరోజు కూడా ఈ విధంగా 20 నిమిషాల వరకు గీతా ధ్యానంలో ఉన్నామంటే ఇది కేవలము ఆ భగవంతుని యొక్క కృపనే, ఆ గీతామాత యొక్క మహత్యం మాత్రమే. కాబట్టి ఇదే విధంగా నిరాటంకంగా మన ప్రయాణాన్ని కొనసాగించాలని ఆ భగవంతుని మనం మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుందాం. మనం
మోక్షము కూడా క్షరమైతే దానిని పొందే ఫలమేమి? మోక్షము కూడా క్షరమైతే దానిని పొందే ఫలమేమి? అక్షరమై అది స్థిరమైతే పొందే ప్రయత్నం ఎందుకని? పోయేది లేదు వచ్చేది కాదు, ఉన్నది ఉన్నట్టు తెలియాలి. రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ రాజా రామ. ఈ విధంగా మనము తెలుసుకున్న విషయంలో మొదటి శ్లోకం లోపట అర్జున నీకోసం చెబుతున్నాను అంటున్నాడు భగవంతుడు. ఈ ఒక్క మాట అర్జునుని యొక్క అర్హతకు అద్దం పడుతుంది. శిక్షణ యోగ్యుడైనటువంటి శిష్యునికే ఏ గురువైనా బోధిస్తాడు. మరి అర్జునుడు అర్హుడు కాబట్టే పరమేశ్వరుడు బోధిస్తున్నాడు. బ్రహ్మజ్ఞానాన్ని అందుకోవడానికి అర్జునుడు అధికారి కావడం వల్ల గుహ్యతమైనటువంటి గీతా జ్ఞానాన్ని అనంతుడు అనుగ్రహిస్తున్నాడు. అసలు ఏమిటి అర్జునుని అర్హత? ప్రత్యేకంగా పార్థంలో కనిపిస్తున్న అధికారి లక్షణం ఏమిటి అంటే ఒకటే చెప్పొచ్చు మనం స్పష్టంగా, అసూయ లేకపోవడమే. అర్జునుడు అనసూయువు కావడమే. ఈ విషయాన్ని భగవంతుడే స్వయంగా చెప్తున్నాడు. అర్జున నీవు అనసూయువు అనగా అసూయ లేనివాడు కాబట్టి నీకు విస్పష్టంగా చెప్తున్నాను అంటున్నాడు భగవంతుడు. ఎంతగా వింటూ ఉన్నా అర్థం కాకుండా మిగిలిపోతున్న గుహ్యతమైనటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి అంటే శ్రవణం చేసేటువంటి ముముక్షువు అధికారి అయి ఉండాలట, ఆయన చిత్తశుద్ధ కలవాడై ఉండాలట, శిక్షణ యోగ్యుడై ఉండాలి. అసూయ లేనివాడే అధికారి అంటున్నాడు భగవంతుడు ఇక్కడ. మంచి గుణాలు కలిగి ఉన్న వారిలో చెడు గుణాలను ఆరోపించడే అసూయ. అసూయ యొక్క నిర్వచనం కూడా మనకు స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ. మంచి గుణాలు ఉన్నటువంటి వాళ్ళ లోపల చెడు గుణాలను ఆరోపించడం ఏదైతే ఉందో అది అసూయ. అట్టి అసూయ ఎవరిలో అగుపించదో అలాంటి వాళ్ళని ఏమంటారంటే అనసూయువు అంటారు. అసూయారహితుడైనటువంటి గుణవంతుడాయన బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి అర్హుడు అని చెప్పేసి. కాబట్టి ఇతరుల గుణాల యందు దోషం దర్శనం చేయుట అసూయ అని స్థూలంగా చెప్పుకున్నా వాస్తవానికి అసూయ అనేది అది అరిషడ్ వర్గాలకు ఉపలక్షణం. కామ క్రోధ లోభ మోహ మత మాత్సర్యాలకు అసూయను ఉపలక్షణంగా చెప్పడం జరిగింది. ఈ అరిషడ్ వర్గ దుర్గుణాల నుంచి విడినటువంటి వాడు అనసూయువు, బ్రహ్మజ్ఞాన సముపార్జనకు ఆయన యోగ్యత కలవాడు అని చెప్పేసి మనకు తెలుస్తుంది. దీంట్లో గురువు జ్ఞానాన్ని అనుగ్రహించిన అసూయపరుడు అందుకోలేడు, అందుకున్నా నిలుపుకోలేడు. అసూయ లేనివాడు కాబట్టి అర్జునుడు జ్ఞాన సముపార్జనకు అర్హుడైపోయాడు. కాబట్టి అసూయారహితుడైనటువంటి అర్జునునకు విజ్ఞాన సహితమైనటువంటి జ్ఞానాన్ని పరమేశ్వరుడు బోధిస్తున్నాడు. పార్థుడు ఎంతటి పుణ్యాత్ముడు కదా, సాక్షాత్ భగవంతుని నుండే అసూయారహితుడు అనేటువంటి యోగ్యతా పత్రాన్ని అందుకున్నాడు. అంతేకాదు అర్జునుని యొక్క నిర్మల హృదయాన్ని చూసి తృప్తిపడినటువంటి భగవంతుడు అర్జునుని ప్రశ్నకు కూడా ఎదురు చూడకుండా తనకు తానుగా ఈ యొక్క అధ్యాయాన్ని ప్రారంభించి ప్రవచన చేస్తున్నాడు. ఆయన కేవలం అర్జునుని సంస్కార వైభవాన్ని చూసి సంతోషించడం కాకుండా ముముక్షువులమైనటువంటి మనం స్వయంగా అసూయారహితులమై ఉన్నామో లేదు ఎవరికి వారుగా పరీక్షించి చూసుకోవాలి. అసూయ అనేది మనస్సును అది చెదలాగా తొలిచేస్తుంది. మనస్సులో అసూయ ప్రవేశించకుండా అనుక్షణం జాగ్రత్త పడుతూ ఉండాలి. అసూయారహితుడు కావడం వల్ల అర్జునునికి విజ్ఞాన సహితమైనటువంటి జ్ఞానాన్ని ఉపదేశిస్తున్నాడు అచ్యుతుడు ఇక్కడ. అసూయారహితుడు అధికారి అయినటువంటి అర్జునునికి విజ్ఞాన సహితమైన జ్ఞానాన్ని బోధిస్తున్నాడు. కాబట్టి విజ్ఞానంతో ఉంటే అనుభవంతో కూడినటువంటి జ్ఞానం అని అర్థం. అది విజ్ఞానం అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. విజ్ఞానం అంటే అది అనుభవంతో కూడినటువంటి జ్ఞానం. అనుభవ సహిత జ్ఞానాన్ని భగవంతుడు ఉపదేశిస్తున్నాడు. పరమేశ్వరుడు బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశిస్తున్నాడు అంటే బ్రహ్మమును గూర్చి చెబుతున్నాడని కాదు, నీవే బ్రహ్మము అనేటువంటి జ్ఞానాన్ని ఉపదేశిస్తున్నాడని అర్థం. ఇదే బ్రహ్మత్వ జ్ఞానం. అది అనుభవయుక్తమైనటువంటి జ్ఞానం. అది ఈ విషయం
చెప్తూ దీంట్లో ఈ మొదటి శ్లోకంలో మనకు కొన్ని ముఖ్యమైన విషయాలను స్మరణ చేసుకోగలిగినట్టయితే మనకు బ్రహ్మ విద్య ఎలాంటిది అనే దానికి విద్యలలోకెల్లా శ్రేష్టమైంది, అతి రహస్యమైంది ఈ బ్రహ్మ విద్య. అది ఎవరికి బోధింపబడుతుంది అంటే ఎవరికైతే అసూయ అనేది ఉండదో, అసూయ లాంటి దుర్గుణాలు ఉండవో అలాంటి వాళ్ళకి బోధించే అవకాశం ఉందని చెప్పేసి. ఈ బ్రహ్మ విద్యకు అర్హత ఏంటంటే హృదయం శుద్ధిగా ఉండాలి, అసూయాది దుర్గుణరాహిత్యంగా ఉండాలి. మరి మనుషుడు కడతేరవాలంటే దేన్ని తెలుసుకోవాలి అంటే జ్ఞానాన్ని, విజ్ఞానం అంటే స్పష్టంగా ఒకటే అర్థం, మనం అనుభవ జ్ఞానం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. దాన్ని తెలుసుకున్నందువల్ల కలిగే ప్రయోజనం ఏంటి అంటే జీవుడు జనన మరణాది అశుభాల నుంచి విముక్తుడయ్యే అవకాశం ఉంటుందట. ఈ సంసారం ఎలాంటిదంటే అది అశుభ రూపమైంది కాబట్టి దాని నుంచి తప్పించుకోవడం ఎట్లా అంటే అనుభవపూర్వకంగా బ్రహ్మజ్ఞానాన్ని పొందుటయే అని చెప్పేసి మనకు ఈ మొదటి శ్లోకం లోపల భగవాన్ యొక్క చెప్పిన విషయం అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. మనకు ఇక రెండో శ్లోకానికి మనము పోబోతున్నాం. అక్కడ ఈ గుహ్యతమైనటువంటి అనుభవ సహితమైనటువంటి ఏ బ్రహ్మజ్ఞానాన్ని భగవంతుడు బోధిస్తున్నాడో దాని యందు అర్జునునికి ఆసక్తిని కలిగించి అవధానంతో ఆలకించేటట్టు చేయడానికి ఆ జ్ఞాన వైభవాన్ని 8 రకాల విశేషణాలు ఉపయోగించి ఇక్కడ మనకు చూపిస్తున్నాడు భగవంతుడు రెండో శ్లోకం లోపల. రాజవిద్య రాజగుహ్యం పవిత్రం ఇదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. అర్జున, ఇది రాజవిద్యనయ్యా, రాజగుహ్యం, ఇది పవిత్రం, ఉత్తమం, ప్రత్యక్షంగా అనుభవింపదగింది, ధర్మరూపమైంది, సులభసాధ్యమైంది, నశించనిది అని చెప్పేసి 8 రకాల గుణాలు ఇక్కడ మనం విశేషణాలు చూపిస్తున్నాడు. విద్యలలో రాజు లాంటిది కావడం వల్ల బ్రహ్మ విద్య ఏమైందంటే రాజవిద్య అయింది. అది విద్యానాం రాజా అని చెప్పుకున్నాం ఇంతవరకే మనం. విద్య లాంటిలో కూడా బ్రహ్మ విద్య మిక్కిలి ప్రకాశవంతమైనది కావడం వల్ల అది రాజవిద్య. మరొక దాని అవసరం లేకుండా స్వయంగా ప్రకాశిస్తుంది కాబట్టి అసమానమై రజిల్లుతుంది. అంతేకాదు సమస్తాన్ని ప్రకాశింపచేస్తుంది. అందువల్ల రాజవిద్య అనేది అతి శ్రేష్టమైనది. రాజు ఎలాగైతే అసమానంగా శోభిస్తాడో అలాగే బ్రహ్మ విద్య కూడా అసమానంగా శోభించడం చేత రాజవిద్య అయింది. విద్యలలో ఏ విద్యను ఎంతగా తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంటుంది. కానీ బ్రహ్మ విద్య అలాంటిది కాదు. ఇతర విద్యలలాగా పరిమితంగా ఉండి అపరిపూర్ణంగా అర్థమయ్యేది కాదు. బ్రహ్మ విద్య అది పూర్ణ విద్య. అంతేకాదు ఆ ఒక్కదానికి చెందినటువంటి జ్ఞానం కలిగితే మరొక జ్ఞానాన్ని ప్రత్యేకంగా పొందాల్సిన అవసరం ఉండనే ఉండదు. అన్ని జ్ఞానాలు దానిలో ఇమిడి ఉన్నాయి కాబట్టి అందువల్ల అది ఏమైందంటే రాజవిద్య అయింది. బ్రహ్మ విద్యను విడిచిపెడితే మిగిలిన విద్యలన్నీ కూడా కళలన్నీ కూడా బంధహేతువులే, సంసారాన్ని పెంచేటువంటి విద్యలే, అహంకారాన్ని పోషించేటువంటి విద్యలే. బ్రహ్మజ్ఞానం ఒక్కటే సంసారాన్ని నశింపచేస్తుంది, అహంకారాన్ని అంతం చేస్తుంది. అందుకే బ్రహ్మ విద్య ఏమైపోయిందంటే రాజవిద్య అయిపోయింది. అది బ్రహ్మ విద్య అంటే అది కేవలము ఒక వర్గానికి చెందింది కాదు. అది రాజవిద్య అంటే కేవలం రాజులది కాదు. అజ్ఞానం పోగొట్టుకోవాలని ఆశించే వారందరికీ కూడా అది ఉపయోగపడేటువంటి రాజవిద్య. కాకపోతే బోధించే శ్రీకృష్ణుడు రాజు, ఆలకించే అర్జునుడు కూడా రాజే. అంతేకాదు బోధింపబడేటువంటి విద్య కూడా రాజవిద్య అయింది. కొన్ని అలాగనే కలిసి వస్తాయి, కలిసి ఉంటాయట. మరి అతిశయం ప్రకాశం చేత రాజవిద్యగా శోభిస్తున్నట్టు బ్రహ్మ విద్య అతి రహస్యాలు రహస్యమై రాజగుహ్యమైపోయింది. రహస్యములైనవి విలువైనవి కావచ్చు, కానీ సులువైనవి కావు. కాబట్టి అవి రక్షితాలు కావు, సురక్షితాలు కావు. అమూల్యమైనటువంటి మణి ఉంటే ఆ మణి గలవాడు దాన్ని రహస్యంగా దాచుకుంటాడు. అంతేకాని అది ఎక్కడ పోతుందో అని నిరంతరం భయపడుతూనే ఉంటాడు. విలువైనవన్నీ ప్రపంచంలో రహస్యాలుగా ఉంటూ ఇలా భయహితువులుగా ఉంటాయి. కానీ రహస్యాలు రహస్యమై గుహ్యతమైనటువంటి బ్రహ్మజ్ఞానము భయకారణాన్ని తొలగించేది అభయరూపంగా శోభిస్తూ ఉంది. అందువల్ల ఇది రహస్యాలలో రాజగుహ్యమైపోయింది. మంత్ర, తంత్ర, యంత్ర, మణిమయ ఔషధులకు చెందినటువంటి విద్యలన్నీ కూడా రహస్యాలే. కానీ అవేవి కూడా మృత్యువును నిర్మూలించలేవు. మృత్యువును నిర్మూలించడమే కాక అమృతత్వాన్ని ప్రసాదించేది కావడం వల్ల రాజవిద్య అయినది ఇది బ్రహ్మ విద్య రాజగుహ్యమైంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. శుద్ధి చేసేది ఏదైనా పవిత్రమైనదే, పావనమైనదే. పావనం చేసే ప్రపంచంలో చాలా ఉన్నాయి. జలం శుద్ధి చేస్తుంది, మృత్తిక అంటే మట్టి
అగ్ని, గాలి, సూర్యుడు, నదులు ఇలా పవిత్రం చేసేవి ఎన్నో ఉన్నాయి. అపవిత్రాలను ఇవన్నీ పవిత్రం చేయొచ్చు, కానీ అలా పవిత్రమైన వాటిని తిరిగి అపవిత్రం కాకుండా నివారించలేవు. గంగలో స్నానం చేస్తే పాపం పోవచ్చు, కానీ తిరిగి ఆ వ్యక్తి పాపం చేయడం చెప్పలేం. పవిత్రమైన గంగ పాపం పోగొట్టగలదే కానీ బుద్ధిలోని పాప భావాన్ని పోగొట్టలేదు కదా, మనస్సులోని పాప సంస్కారాన్ని విడిచిపెట్టలేదు కదా. అదేవిధంగా యజ్ఞయాగాది క్రతువులు కూడా పాపానికి క్షాళనం చేస్తాయి, కానీ పాపకార్యం నుంచి మనిషిని అవి నివారించలేవు పూర్తిగా. ఈ కారణం వల్ల పుణ్యక్రతువులను మనిషి పదే పదే చేస్తూ ఉంటాడు. పుణ్యకర్మలు అనేకం ఉంటాయి. ఒక్కొక్క పుణ్యకార్యం ఒక్కొక్క విధమైన పాపాన్ని పోగొడుతుంది. ఇలా పవిత్రం చేసే వాటన్నింటిలో పవిత్రమైంది ఏది అంటే బ్రహ్మజ్ఞానము. మనకు ముఖ్య విషయం ఇక్కడ మనం పట్టుకునే ప్రయత్నం చేద్దాం. ప్రపంచంలో పాపాలను పోగొట్టేవి, శుద్ధి చేసేవి ఉన్నాయే కానీ పుణ్యాన్ని పోగొట్టేవి ఉన్నాయా? మోక్షానికి పుణ్యం కూడా ప్రతిబంధకమే అని చెప్పి తెలుసుకున్నాం కదా. కాబట్టి పుణ్య పాపాలు రెండింటినీ కరిగించి అజ్ఞానాన్ని అంతమొందించే శక్తి ఒక్క బ్రహ్మజ్ఞానానికి ఉంది. కాబట్టి రాజగుహ్యమైనటువంటి రాజవిద్యా పవిత్రాలలో పవిత్రమై ఇది పరమ పవిత్రమై రాజిల్లుతుంది. కాబట్టి ఈ విధంగా ఆత్మవిద్యను పొందిన విద్వాంసుడు పుణ్య పాపాలను రెండింటిని కూడా వదిలించుకొని ముక్తుడవుతున్నాడు అని మనకు ఉపనిషత్తు ద్వారా తెలుస్తుంది. కాబట్టి బ్రహ్మ విద్య అది ఉత్తమమైనది. పరమేశ్వరుడు మహోత్కృష్టమైన వాడు. కాబట్టి పరమేశ్వరుని తెలిపేటువంటి పరావిద్య లేదా బ్రహ్మ విద్య అది ఉత్కృష్టతమం. కాబట్టి ప్రపంచంలో ఎన్నో జ్ఞానాలు ఉన్నాయి. ప్రపంచమే మిథ్య కాబట్టి అవన్నీ మిథ్యా జ్ఞానాలే. బ్రహ్మజ్ఞానం ఒక్కటే ఉత్తమ ఫలమైనటువంటి మోక్షాన్ని ఇచ్చేటువంటి సత్యజ్ఞానమై ఉన్నందువల్ల అది అన్ని జ్ఞానాల్లోకి ఉత్తమమైన జ్ఞానంగా నిలబడిపోయింది పూర్తిగా. అందుకే ఆత్మ స్వతః సిద్ధం, స్వయప్రకాశమైనందున ప్రత్యక్షానుభవం ఉందని చెప్పేసి చెప్తున్నారు మనకు. కర్మఫల రూపంలో ప్రాప్తించేటువంటి స్వర్గసుఖాలు కాలాంతరంలో దేశాంతరంలో ప్రాప్తించేవి కాబట్టి వాటి విషయంలో మనిషికి సందేహం ఉండొచ్చు. కానీ బ్రహ్మజ్ఞానం ప్రత్యక్షానుభవంగా అందుతూ ఉన్నందువల్ల జ్ఞానఫల విషయంలో సంశయాలకు అవకాశం లేనే లేదు. సుఖ దుఃఖాలు ఏ విధంగా అయితే ప్రత్యక్షంగా అనుభవింపబడుతున్నాయో అదేవిధంగా బ్రహ్మజ్ఞాన ఫలం కూడా ప్రత్యక్షంగా అనుభవింపబడుతూ ఉన్నందువల్ల అది ప్రత్యక్షంగా అవగాహన అయిపోయింది. కాబట్టి అవగమము అనేటువంటి పదానికి రెండు అర్థాలను గ్రహించవచ్చు. దేని చేత తెలియబడుతూ ఉందో అది అవగమం అని అర్థం. దీన్ని బట్టి అవగమం అంటే ప్రమాణము అని అర్థం. ప్రత్యక్షము అంటే ప్రత్యక్షమైనటువంటి ఆత్మ వస్తువు అని అర్థం. ఆత్మ విషయంలో కూడా జ్ఞానం ప్రమాణమై అందువల్ల ఆత్మ విద్య అది ప్రత్యక్షావగమము అని చెప్పేసి మనం ఇక్కడ మనం జాగ్రత్తగా పట్టుకోవాలి. ఏది ధర్మానికి విరుద్ధం కాదో, ఏ ధర్మం నుండి దూరంగా తొలగిపోదో అది ధర్మ్యం. భగవంతుడు ధర్మరూపుడు, ధర్మరూపంలో ఉండి సమస్తాన్ని ధరించువాడు. కాబట్టి భగవంతుడు ధర్మనామధేయుడు, సమస్త భూతాలకు ఆధారమైన వాడు, స్థితికారకుడు కావడం వల్ల ఆయన ధర్మస్వరూపుడుగా అని చెప్పుకుంటాం మనం. ధర్మరూపంలో ఉన్నవాడు తానే, ధర్మము తానే, అన్ని ధర్మాలు ఆయనకు సంబంధించినవే. కాబట్టి ఆయన ధర్మీ అంటే ధర్మాన్ని ధరించువాడు. ధర్మాన్ ధారయతీతి ధర్మీ. నియతియే ధర్మం, నియంతయే ధర్మి. నియతి నియంత వేరు కాదు, జ్ఞానము జ్ఞాని వేరు కాదు, ధర్మము ధర్మీ వేరు కాదు. కాబట్టి ధర్మి నుండి దూరం కానిది ఏదో అది ధర్మ్యం, అదే బ్రహ్మజ్ఞానం. పరమేశ్వరుడు ధర్మాధర్మాలకు అతీతుడైనప్పటికీ ధర్మ మర్యాదను స్థిరీకరింపజేయడానికి ధర్మాన్ని తాను ఆచరిస్తాడు. శ్రీరాముడుగా అవతరించి ధర్మాన్ని ఆచరించి చూపాడు. అంతేకాదు శ్రీకృష్ణుడుగా అవతరించి ఇతరులు కూడా ధర్మాన్ని అనుసరించే విధంగా ధర్మ మార్గం నిర్దేశం చేశాడు. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ ఎండీస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదు, పొందవలసినది లేదు, అయినా కర్మలను ఆచరిస్తూనే ఉన్నానయ్యా. నేను ఇతరులకు ఆదర్శం కావాలి. నేను దారి తప్పితే ప్రజలు కూడా దారి తప్పుతారు. కాబట్టి ఇంతవరకు 3వ అధ్యాయంలో ఆ విషయం స్పష్టంగా చెప్పాడు. కాబట్టి ధర్మ్యం లేక బ్రహ్మజ్ఞానాన్ని పొందడం కష్టమని భావిస్తారేమో అని చెప్పేసి ఆ యొక్క అనుమానాన్ని కూడా నివారిస్తున్నాడు భగవంతుడు. బ్రహ్మజ్ఞానం అనేది స్వరూప జ్ఞానమే కాబట్టి అది కష్టం కాదు, పొందడం చాలా సులభం. సుఖం అంటున్నాడు, ఎక్కడికో వెళ్ళి సాధించాల్సిన అవసరం లేదు, కాలం కోసం నిరీక్షించాల్సిన అవసరం కూడా లేదు, శ్రమించాల్సిన అవసరం లేదు, ఏమి చేయాల్సిన అవసరం లేదు, కేవలము గ్రహించడమే, వీక్షించడమే. ఇది దీని విషయంలో చెప్తూ కర్మఫలాలు నశించినట్టు ఆత్మజ్ఞానం నశించదయ్యా. బ్రహ్మజ్ఞానము అది అవ్యయం. కాబట్టి మోక్షులు దీని యందు శ్రద్ధావంతులై ఉండాలి అనేది తాత్పర్యం. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ ఎండీస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా ఎలాంటిది అనే దానికి మనం స్థూలంగా చెప్పుకున్నట్లయితే ఇది విద్యలన్నింటిలో కూడా శ్రేష్టమైంది, అతి రహస్యమైంది,
పవిత్రమైంది, ఉత్తమమైంది, ప్రత్యక్షంగా తెలుసుకొనదగినది, ధర్మయుక్తమైంది, సులభంగా ఆచరించదగినది, నాశరహితమైంది అనేది మనకు 8 రకాల షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ. శ్లోకంలో మనకు భగవానుడు మరి దీంట్లో పట్ల శ్రద్ధ లేని వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి అనే విషయం మనకు 3వ శ్లోకంలో చెప్పబోతున్నాడు. మనకు మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణి పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.